ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను అక్కడ మిస్ అయిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. అస్థిపంజరంతో నిమితమైనటువంటి నిర్మాణం ఇవన్నవే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని నాని లవ్ వరల్డ్. ఫ్రెండ్స్, మేము మీరు ఎక్కడికి వచ్చినాము అంటే కాళేశ్వరం. ఎక్కడికి వచ్చినాము? కాళేశ్వరం వచ్చినాము. సో ఇక్కడ స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి వచ్చినాము. నేనైతే అన్న నవి కూడా వచ్చిండు, మా నవి చిన్న హీరో వచ్చిండు ఆల్రెడీ. ఈ ట్రిప్ అన్న ప్లానే. సో నాకు కూడా మాల దర్శనం చేసుకోవాలని మేము ఎప్పుడు అనుకున్నాం, కాకపోతే ఆ భగవంతుడు ఇప్పుడు మమ్మల్ని పిలిచిండు. సో నేను కూడా తీసుకొచ్చిన. ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి చిన్న ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ దేవునికి అన్నీ కూడా సమర్పించుకొని పూజ చేస్తాం. మాతో పాటు ఈ వీడియో ఒకసారి చూడండి. ఎవరైతే కాళేశ్వరం చూడలేదో వాళ్ళకి చూద్దామని. ఎందుకంటే నేను ఒకప్పుడు కూడా మేము కూడా కాళేశ్వరం ఎప్పుడు చూడలేదు. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసేటోని, కానీ నాకు ఎక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను అక్కడ మిస్ అయిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ కూడా ఎట్లాగో వచ్చినా కాబట్టి ఈ వీడియో తీసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి తీస్తున్నాము. సో చూడండి, వెళ్దాం. ఇంకా కొత్తగా బ్రిడ్జ్ వాడ గది మహారాష్ట్ర సిర్వంచ బ్రిడ్జా? 10 కిలోమీటర్లు అంతేనా? సిర్వంచ బ్రిడ్జ్ అంట అక్కడ కనబడుతుంది. ఇదంతా త్రివేణి సంగమం. 3 నదులు ఇక్కడ కలుస్తాయంట, 3 గంగలు. ఇక్కడ ఎప్పటికి ఇట్లే ఉంటాయి, మబ్బుతోటే. ఇక్కడ ఎప్పుడు మబ్బుతోటే ఉంటుంది, తుఫాన్ లెక్క. సో ఎప్పుడు కూడా ఈ వెదర్ మొత్తం కూల్గానే ఉంటుందని అంటున్నాడు అన్నస్వామి. అంటే ఇక ప్లేస్ అట్లాంటిది. నేను అసలు అనుకున్నాను, నేను అసలు ఎంత టైం పడుతుందో అనుకున్నాను. మా దగ్గర నుంచి అయితే దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో తొందరగా అయితే రీచ్ అయినాము. స్వామి వారిని దర్శనం చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. బ్లాగ్ అందరు వెళ్ళిపోతున్నారు. చాలామంది రిటర్న్ అవుతున్నారు కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్తారు కాబట్టి. అన్నస్వామి ఇటు లిఫ్ట్. సో స్వామి ఇప్పుడు ఆల్రెడీ మేము గోదావరిలోనే ఉన్నాము. వాటర్ అయితే ఎక్కువ లేవు, సో మామూలుగానే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనకు కూడా. మా నవి అయితే నడుస్తుంది. నేను ఇట్లా ఇసుకలో నడవడం అయితే చాలా ఇయర్స్ అవుతుంది. దాదాపు ఎంత లేదన్నా కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే, మనం ఎక్కడ నడిచామన్న స్వామి ఇసుకలా అది ఏంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము ఇసుకలు నడిచినాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో కూడా అదైనా సగం ఇసుకనే. ఇక్కడ నడుస్తుంటే నాకైతే చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యలతో గంగాస్నానం పోయేటప్పుడు మా విలేజ్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇట్లా నడుచుకుంటా ఇలా లాంగ్ నడుచుకుంటూ పోతే అక్కడ గోదావరి స్నానం చేసేవాళ్ళము. అట్లా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక మేము అక్కడి నుంచి వస్తున్నాము. ఇది వ్లాగ్, వెనుక గుడారాలు ఇవన్నీ. సో అన్నస్వామి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా అంటే ఇట్లా నడిచి? చాలా ఇయర్స్ అవుతుంది. నవి నువ్వు? ఇదే ఫస్ట్ టైం. నవి ఫస్ట్ టైం అంటావు మా నవి. సో నవి కూడా నడుస్తున్నాడు. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇక్కడ నడిచిన ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది. ఎందుకంటే నేను ఇట్లా నడవలేదు. మనం ఎక్కితే బండి ఎక్కుడు, లేకపోతే హాస్పిటల్, అంటే మనం చేసే జాబు. సో అక్కడ కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ టచ్ కావు. ఇట్లా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తాం మనం. సో ఇప్పుడైతే మేము రీచ్ అయినాం వాటర్ దగ్గరికి. ఇంకా వెళ్దాం. ఇది నవి అక్కడ ఉన్నాడు. సో ఇంకా కూడా నేను లోపల వీడియో చూపిస్తా. ఇక్కడనే 3 నదులు కలుస్తాయి. సో 3 గోదావరి నదులు, గంగా నదులు ఇంకా కలుస్తాయి. ఇది త్రివేణి సంగమం అని కూడా అంటారు. చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. సో మామూలు తప్పాలు తీసుకొని చెప్తాను కదా, డైరెక్ట్ మునిగేస్తే జేబులు ఏం లేవుగా డబ్బులు ఇట్లా. ఓకే, కొంచెం లోపలికి వస్తాయి. ఒక 3 అడుగులు ఎత్తే
వేసే వేసే ఇక కాస్తే హర హర మహాదేవ శంభో శంకర్. స్వామి శరణమయ్యప్ప. గంగా స్నానం, గోదావరి స్నానం, త్రివేణి సంగమం స్నానం అయిపోయింది. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్వామివారి యొక్క సన్నిధికి వెళ్దామని బయలుదేరాము. మళ్ళీ సేమ్ వాకింగ్, అక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చినాం. బోట్ ఎక్కేటోళ్ళం, కాకపోతే టైం లేదు. మనం బండి మీద వచ్చినాం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి. మెట్టు దాటిపోతే సాయి. ఏ వర్షాకాలమా? ఏ గంత పబ్లిక్ అంత వాటర్ ఉంటాయా? గంతగా మెట్ల దగ్గర రాక వాటర్ వస్తాయి అన్న. అక్కడనే సాయం చేసుకోవాలి అంతే. ఇది ఇప్పుడు మన గోదావరి వాటర్ దిగినట్టు కూడా తగ్గినాయింది. అదే ఇక్కడ రాక అసలు మనం నడిచి చాలా రోజులు అవుతుంది అంటలేదు. అందుకనే నేను సో బాగుంది నిజంగా, చాలా మంచి ప్లేస్. ఇదే గోదావరి తీరమే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా టెంపుల్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో. సో వీళ్ళంతవరకు స్వామి నేను టెంపుల్ కూడా మొత్తం కవర్ చేస్తాను. వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా, వీడియో క్వాలిటీ ఏమైనా కరెక్ట్గా లేకున్నా నాకు కామెంట్ చేయండి. ఎక్కడే మిస్టేక్ ఉన్నా నేను సరిదిద్దుకుంటా. నెక్స్ట్ టైం మేము దాన్ని కవర్ చేసుకుంటాం. మేము ఇంతకుముందు ఒక వేములవాడ బ్లాగ్ తీసినాం కానీ అది మేము కాని టైంలో పోయినాం. దర్శనం కోసం పోయినాం ముఖ్యంగా. అక్కడ వీడియో తీద్దామని తీసినాం తప్ప చేంజ్ ఏం లేదు స్వామి మాత. సో అక్కడ మామూలుగా దర్శనానికి అని పోయినాం కానీ మేము వీడియో బ్లాగ్ అని ప్రిపేర్ అయిపోలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక లడ్డన్ అన్నాడు కదా తీద్దామన్న తర్వాత తీసినాము. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఆ వీడియో, బాగుంది కానీ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. సో నేను కూడా ఎడిటింగ్ చూసుకోలేదు కరెక్ట్. అంటే ఇప్పుడు తెలుసు కదా మాల్ వేస్తే ఎన్ని ఉంటాయో, అందుకే మేము ఎక్కువ వీడియోస్ పెడతలేము. సో మా వీడియో కొంతమంది చూసినా కూడా వాళ్ళ కోసమైనా వీడియో పెడతాను నేను ఖచ్చితంగా. అంతేనే కాదు సార్, ఎంతమంది చూసినా అంతమంది కోసమైనా పెడతా, ఇంతమంది అనే కాదు. సో అది నా సాటిస్ఫాక్షన్. ఇంకా పెట్టేటోళ్ళం ఇంకొక మంచి స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకున్నాము. కాకపోతే నాకు మాల్ ఉంది కాబట్టి మాల్లో మేము బ్లాగ్స్ ఏం తీయట్లేదు అందుకే. సో ఆఫ్టర్ మాల్ తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ అవుతాం. సో మంచి షార్ట్ ఫిలిం తీయడానికైతే ఆల్రెడీ క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాము. సో విత్ కెమెరా 4K కెమెరాతో తీద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం. సో ఆ ప్లానింగ్ ఉండేటప్పుడే ఇక నేను మాల్ వేసుకున్న తర్వాత అక్కడ ఆగినాం. సో ఆ స్టోరీ ఏంటంటే చాలా మంచి రియల్ అండ్ లవ్ స్టోరీ. అందుకోసం అని చెప్పేసి ఏం మొదలుపెట్టినా అది కొన్ని రోజులు పట్టినా మంచిదే ఆ వీడియో షార్ట్ ఫిల్మ్ లాగా. దానికోసం మేము టైం కేటాయిస్తాం, స్లోగానే తీస్తాం వీడియో కూడా. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా స్లోగానే తీసుకుంటాం. వీడియో క్వాలిటీని బట్టి, ఎడిటింగ్ని బట్టి అన్నీ చూసుకొని తొందర పడకుండా నిమ్మలంగా వీడియో కంప్లీట్ చేసి పార్ట్స్ వైజ్గా నేను డివిజన్ చేసేసి పెడతా యూట్యూబ్లో. సో వీడియో ఇంకా ముందుకెళ్దాం, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి ఉన్నాయి, టెంపుల్కి వెళ్దాం. తీసుకోండి
సో ఫ్రెండ్స్ మా దర్శనం ఇప్పుడే అయిపోయింది. సో మేము ఇప్పుడు ఉన్న టెంపుల్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్. మాకు నేను లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్న వీడియోలు, కాకపోతే సెల్ అనేది అలో లేదు లోపలికి, ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారంట. సో మామూలుగా ఎక్కడైనా గర్భగుడిలోకైనా దేవస్థానం టెంపుల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా సెల్ అనేది అలో ఉండదు. సో ఆ ఉద్దేశంతో మేము వెళ్ళగానే మమ్మల్ని సెల్ తీసేసుకున్నాం మా దగ్గర నుంచి. మేము ట్రై చేసినాం కానీ ఇక మనం కూడా చేయాల్సింది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకున్నాము. ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ పెద్ద శివలింగం చూడండి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఉన్నాము. ఇంకా ఇక్కడ ఈ లొకేషన్లో ఇప్పుడు మేము అక్కడ చూసినాం కదా, అదే కౌంటర్ అనమాట. అక్కడ ఆల్రెడీ కొబ్బరికాయలు కానీ అక్కడిని ప్రసాదాలు కానీ అన్ని యొక్క ప్రతి ఒక్క కౌంటర్ కూడా అక్కడ ఉంది. దాని లోపల కూడా స్వామివారికి మనం ఏమైనా అభిషేకాలు చేయాలనుకున్నా కూడా, కుంకుమార్చనలు మాతకి చేయాలనుకున్నా కూడా, పర్వతమాతకి చేయాలనుకున్నా కూడా, ఎలాంటి అభిషేకం టికెట్లు అయినా, లడ్డు ప్రసాదం టికెట్లు ఆల్సో ఏదైనా కూడా గర్భగుడి లోపలనే ఉంటుంది. గర్భగుడి లోపలికి సెల్ అనేది అలవ్ లేదు. కాబట్టి ఎవరైనా ఫోన్పేలు అవి ఉపయోగించి ప్రసాదాలు తీసుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. ఇక్కడ ఉన్నకంటే బయట క్యాష్ తీసుకొని వెళ్ళండి, లోపలికి ఫోన్ అలవ్ లేదు కాళేశ్వరంలో. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంటే ఇంకా ముందు వెళ్దాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెళ్దామన్నా ఓకే, ఇంకా వెళ్దాం. ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తా. ఓకే మీన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. లోపల మాత్రం చాలా బాగున్నాయి కదా అన్న సమితి. లోపల సెల్లాలో చేస్తే మాత్రం సో ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్లాస్టిక్ నిషిద్ధం అంట. అంటే ఏదన్నా పేపర్ గ్లాస్లో వాడాలా, ప్లాస్టిక్ అయితే నిషిద్ధం. ప్లాస్టిక్ వాడద్దని చెప్పేసి ఒకటి ఉంది. సో టైం 5:30 అయినా కూడా చాలా చీకటి అయిపోయింది అప్పుడే. బాగుంది టెంపుల్. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ మహాసరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. చూడడానికి ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నాకు ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శివుడు చూడండి ఎంత బాగున్నాడు, హరహర మహాదేవుడు. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ కావచ్చు. సో వెళ్ళొచ్చు కానీ మనం మొబైల్స్ అలో లేవు కాబట్టి మనం పోము అక్కడికి. సో అన్నస్వామి సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు కదా శివుడు, పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే. అమ్మవారి ఇక్కడ మనం సరస్వతి మాత టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు అమ్మవారి దర్శనం ఇస్తారు ఇక్కడ. సో సో మేము లోపల సరస్వతి మాత టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. లోపలికి సెల్ అలో ఉండదు. సో ఇక్కడ వరకు అయితే నేను వీడియో తీస్తున్నా. స్వామి చేస్తున్నాం అయ్యప్ప. స్వామివారి యొక్క దర్శనం అయిపోయింది. స్వామి దర్శనం అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంది. నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. అంటే కొంచెం రిస్క్ చేసి మరి తీసిన, ఎందుకంటే సెల్ అనేది అలో లేదు కాబట్టి చేసినాము. సో లోపల కాళేశ్వర స్వామి లోపల టెంపుల్ మాత్రం అలో లేదు కాబట్టి అక్కడ నేను తీయలేదు, లోపల తీయలేదు. కానీ వీటి అన్నీ చూపెడుతున్నా. సో ఇక్కడ కూడా స్కిప్ చేయగానే చాలా చారిత్రకమైన కట్టడాలు, చాలా కాకతీయ అంటే శిలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. నేను అవన్నీ చూపిస్తాను, నాతో పాటు అండి. చూసుకో, కాలభైరవ మూర్తి ఒక సైడ్ డమరుకము, ఇంకో సైడ్ అస్థిపంజరంతో నిర్మితమైనటువంటి నిర్మాణం ఇవన్నీ అవే. ఈ పగలాంటి నిర్మాణాలు ఇవేమో పగలాంటి నిర్మాణాలు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఒక ఆకారం పట్టుకున్నట్టుగా ఉంది. స్వామివారు దీన్ని ధరించినట్టున్నారు, చూడడానికి అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ కాలభైరవ స్వామికి అటు ఇటు దంచ అంటే ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట. ఆ స్వామికి అటు సైడ్ డమరకం ఉంది. ఇది ఇంత అద్భుతంగా ఉంది. శిలా ప్రతిమ అనేది శిథిలావాసనం ఉంది, కాకపోతే ఇవి కనిపించట్లేదు కాబట్టి చూస్తున్నా. ఇంకా రండి, ఇక్కడ అమ్మవారు. సో ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంది. నాకు తెలిసి ఇవి అప్పటి కాలంలో తవ్వకాల్లో బయటపడి ఉంటాయి. ఇక్కడ విగ్రహం చూపెట్టాను. ఈ విగ్రహం చూస్తే అయితే అమ్మవారు అంటే విష్ణుమూర్తి స్వామి కానీ లేకపోతే మా భైరవమూర్తి స్వామి లాగానే అనిపిస్తుంది ఆ విగ్రహం కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్వామి యొక్క ఆకృతి చూడండి, చేతిలో నాగసర్పాలు పట్టుకున్నట్టు ఉంది. ఇదేమో త్రిశూలం ఆకృతంలో ఉంది స్వామి. ఈ శిల కూడా ఇప్పటి కాలే కదా. ఇక్కడ దగ్గర గణేశుని విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గణేశుని విగ్రహం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది శిథిలమై ఉంది. విగ్రహం మాత్రం
చాలా ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడినట్టుగానే అనిపిస్తున్నాయి. ఇక్కడ మన శివలింగం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిలో శివలింగాలకి ఇంకా లోపల చెప్పాలంటే అక్కడ మనం ఏమేమి చూసినాం మన స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, తర్వాత మత్స్యాకార మూర్తి కానీ, తర్వాత కాలభైరవ మూర్తి కానీ, చాలా విగ్రహాలు చూసినాం మేము చాలా ఆశ్చర్యపోయినాం. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మీ టైంని కేటాయించి ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి యొక్క దేవాలయంకు రండి, దర్శించండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి అక్కడ ఎట్లా మనకి వేములవాడలో రాజరాజేశ్వర స్వామి తర్వాత నెక్స్ట్ కాళేశ్వరం ఒక్కసారి దర్శనం చేస్తే కాశీకి పోకుండా కాళేశ్వరం పోవాలనేది ఒకటి ఉంది, పురాణంలో కూడా ఉంది. సో కాశీకి పోని వాళ్ళు కాళేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఈ 2 క్షేత్రాలు దర్శించుకునే పుణ్యం కూడా ఉంటుంది. సో ఇక్కడ త్రివేణి సంగమం ఉంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే 3 నదుల యొక్క పుణ్యం అనేది, స్నానం చేసిన పుణ్యాన్ని మనం పొందవచ్చు. ఇంకా ముందుకెళ్దాం రండి. వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం, స్వామివారి విగ్రహం, నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా అంటే చాలా ఇష్టం నా ఆంజనేయ స్వామి. సో చూడండి అంత బాగున్నాడు మా స్వామి ఎక్కడన్నా హైలైటే. స్వామి విగ్రహం ఇట్లా అయ్యడానికి నాకైతే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే శిథిలావస్థలో ఉంది. కానీ మా స్వామి జై శ్రీరామ్, జై హనుమాన్ స్వామి అందరు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉంది విఘ్నేశ్వర స్వామి సంపూర్ణంగా మనకు ఉంది, అంటే ఇక్కడ కూడా శిథిలమైనట్టుగా లేదు, చాలా బాగుంది విగ్రహం. ఇవి కూడా పురాతన కట్టడాలే. ఈ స్వామి కూడా అంటే మనకు ఆ ప్రతిరూపాలు ఏర్పడుతున్నాయి కానీ పర్టికులర్గా ఇవాళ మనకు అర్థమవుతలేదు. సో చూపించాలని ఇక్కడ శివలింగం ఉంది, ఇక్కడ కూడా ఉంది. నందులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నంది విగ్రహాలు అయితే చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇట్లా అండి మీరు చాలా వరకు చూసేదో లేదు. విమూర్త శివలింగం అంటాం మనం. మూడు శివలింగంలో 3 మూర్తులు ఒకటే దగ్గర ఉండి అంటే నాలుగు ముఖాలు ఉంటాయి శివలింగానికి. చతుర్ముఖం లింగం అంటాం. ఇది చాలా అరుదుగా అనిపిస్తుంది శివలింగం, కానీ ఇది కొంచెం శిథిలమై ఉన్నది కాబట్టి దీన్ని పక్క పెట్టినప్పుడు చాలా అంటే చాలా అభివృద్ధి అనిపిస్తుంది. స్వామివారికి శివలింగం చుట్టూ చూసినట్టయితే అన్నస్వామి ఒకసారి దగ్గర చుట్టూ చూస్తే మీకు ఎటు చూసినా 4 ముఖాలు కనిపిస్తాయి. అటు ఇటు చతుర్ముఖంగా కనిపిస్తారు స్వామివారు. సో వెంకటేశ్వర స్వామి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. శివుడు మా కులదేవుడు. ఎందుకంటే ఒక్కోసారి వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు అంటే ఇట్లాంటి రూపం చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఒకటే అవతారంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో చతుర్ముఖ స్వామి అందరూ దర్శనం చేసుకోండి, రామేశ్వరుడు. ఇంకా పైన చూపించడానికి ఇది మనం ఇంకా అంటే మనం ఈశాన్య దక్షిణం వైపు ఉన్నటువంటి లొకేషన్ అన్నమాట. ఇక్కడ చూస్తే అయితే మీకు ఎంతో బాగుంది కూడా. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న నాన్నల వాళ్ళని ఇలానే ఆదరించండి. స్వామి చేసినమైప మీ అమూల్యమైన లైక్ మాకు చాలా ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే మా వీడియో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. స్వామి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్.